ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను బిగ్ బాస్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఏంటి ఈమె ఎప్పుడు మాట్లాడలేదు కదా అని. సో నాకైతే బిగ్ బాస్లో క్లియర్గా చెప్పేసిన తనుజ బాగా నచ్చింది, కళ్యాణ్ బాగా నచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఫైనల్కి నిజంగా ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. నాకో తెలుసు, మీకో తెలుసు. కాకపోతే తనుజ, కళ్యాణ్ అండ్ ఈ ముగ్గురులో ఎవరు ఒక్కళ్ళు ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కామెడీ చేసి తనకి ఎంత ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత పెడుతున్నాడు. తనూజ అయితే ఇంకా నాకు తెలిసి మన తెలుగింటి అమ్మాయి అయిపోయింది. తనూజ కూడా నా ఫేవరెట్ అయిపోయింది. సీరియల్ కాడి నుంచి చూస్తున్నా తనని నేను. సో కళ్యాణ్ ఒక సోల్జర్గా మన కోసం తను ఎంత ఎఫెక్ట్ పెట్టి రియల్గా చెప్తున్నాను, తను చాలా జెన్యున్ పర్సన్. అసలు తన టాపిక్ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే తను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు. అందరిలాగా ఫైర్ అవ్వటం, అరవటం నాకు అలాంటి తను ఏం చేసినట్టు కనిపించలేదు నేను చూసిన వరకు. సో నా వరకు నాకు మాత్రం కళ్యాణ్ రియల్లీ ఒక సోల్జర్ కన్నా కూడా ఎక్కువ నాకు. ఎందుకు అంటే తను జెన్యున్ పర్సన్ అన్నమాట. చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. సో నాకు కళ్యాణ్, తనూజ, ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నేను బిగ్ బాస్ కూడా ఈ మధ్య నుంచి చూస్తున్నాను. స్టార్టింగ్ నుంచి మొబైల్స్లో వస్తుంటే చూస్తున్నా తప్ప నిజంగా ఇప్పుడు కూర్చొని ఇప్పుడు దాకా చూసి నేను మీతో మాట్లాడుతున్నాను. సో మీరు కూడా చూసి మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఓట్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఒక ఏసీలు, రూములు ఇలా ఉండి వచ్చిన వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు అవనివ్వు ఏదైనా, బట్ చాలా ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నారు. నిజం చెప్తున్నా, నాకైతే ఒక్కొక్కసారి వాళ్ళు ఆడే గేమ్స్కి వాళ్ళు బాధపడుతుండే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం ఏంటని. సో గెలవాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆడుతుంటారు. సో నాకు అందులో తనూజ, కళ్యాణ్ అండ్ చాలా బాగా నచ్చారు. మీకు నచ్చితే ఓట్ చేయండి, ఎందుకంటే ఫైనల్కి వచ్చేసారు కాబట్టి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.